హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే అంట. ఈడ స్టూడెంట్స్ చూడండి, వీళ్ళందరూ ఒక స్కిట్ రూపంలో మనకి ఆస్తమా గురించి అయితే అవేర్నెస్ ఇస్తాండారు. ఏమంటే మన దేశంలో ఆస్తమా నుంచి ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది చనిపోతున్నారు. అట్లా కాకూడదు అని చెప్పేసి మనకేమైనా తగ్గు పడిచం 3 రోజుల కంటే ఎక్కువ ఉంది అంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేసుకొని కూర్చోకుండా డెఫినెట్గా డాక్టర్ని అయితే మీట్ కావాలా, హాస్పిటల్కి పోయి రావాలా. మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది ఆస్తమాకి. సో ఎవరు భయపడకుండా తగ్గు వచ్చింది అని అంటే హాస్పిటల్కి అయితే పోండి. మెయిన్గా చిన్నపిల్లల విషయంలో అయితే నెగ్లెక్ట్గా ఉండొద్దు, కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఈ ఆస్తమా మైల్డ్గా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా. సివియర్ అయిందంటే చాలా ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము హాస్పిటల్కి అయితే పోయి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలా. మనకు తెలిసేలే కదా ఇది ఆస్తమానా నార్మల్ తగ్గా అనేది. సో 3 రోజుల కంటే ఎక్కువ తగ్గు ఉంటే డెఫినెట్గా హాస్పిటల్కి పోయి డాక్టర్ని మీట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.